తీర్చలేదు. నేను మొన్న ఈ మధ్య ఒక ఇంటికి విజిటింగ్కి వెళ్ళాను. వినండి, విజిటింగ్కి వెళ్తే ముగ్గురు చిన్న పిల్లలు ఆ ఇంట్లో తల్లి కూర్చుంది. ఆ చిన్న పిల్ల అంటుంది, పాస్టర్ గారు నేను పాట పాడతాను అంటుంది. పాడతావమ్మా అన్న. పాడతాను అంటుంది. పాడంటే పాట ఒకటి పాడింది. తర్వాత రెండో పిల్ల అంటుంది, పాస్టర్ గారు మీరు మా ఇంటికి వారం వస్తున్నారుగా, కొద్దిగా వాక్యం చెప్పరా అంది రెండో పిల్ల. నన్ను ఇసుక నాకు చాలా ఇష్టంగా ఉందని నేను అంటున్నా. ఏనండి, నాకు చాలా ఇష్టంగా ఉందమ్మా, మీ ఇల్లు ఒక్కటే కదా, నన్ను ఇసుక కాకండి, ఆ సెల్లో వస్తే వాక్యాలు చూసుకోమని అట్లా 3 వారాలు 4 వారాలకి నేను పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తా ఉన్నాక పోయిన వారం చేసింది, పాస్టర్ గారు వాక్యం చెప్పరా అంది. వయసు ఎంత తెలుసండి ఆ పిల్లకి? 7 సంవత్సరాలు. వాళ్ళ చెల్లికి వయసు ఎంత తెలుసండి? 6 సంవత్సరాలు. అమ్మాయికి 7 ఉంటే ఈ అమ్మాయికి 6 సంవత్సరాలు. మీరు నన్ను ఇసుకీ కాకుండా అన్న పాస్టర్ గారేమో, పాస్టర్ గారు ప్రార్థన చేసేది ఆ పిల్ల చెప్పటం, రెండో పిల్లల పాస్టర్ గారు వాక్యం చెప్తాడు. తప్పించుకోలేకపోతుంది నేను. అమ్మా ఇసుకీ కాకుండా మీకు దండం పెడతాను పాస్టర్ గారు నేను కంఠస్థ వాక్యం చెప్తాను, నువ్వు వింటావా అంది ఆ పిల్ల. చిన్నపిల్ల 6 సంవత్సరాలు. ఇప్పుడు ఈ మధ్య వచ్చిన ఒక 3-5-6 రోజుల క్రితం వచ్చిన 6 సంవత్సరాలు. చెప్పమ్మా చెప్తాను పాస్టర్ గారు వినండి. కదా ఆ పిల్ల చెప్పేది ఏంటంటే, తర్వాత దీంట్లో మీకు వినిపించట్లేదే. సరిగ్గా ధర్మశాస్త్రాన్ని ఆనందిస్తూ యువరాకు దండాయించవలెను. మీరు చెప్తారా కంఠస్థం వాక్యం? మీరు మళ్ళీ ఎన్ని సంవత్సరాలు దేవుడు ఆ పిల్ల చెప్పింది ఏంటంటే, పాస్టర్ గారు నువ్వు దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అపహాసములు కూర్చున్న చోట కూర్చుండక, పాపుల మార్గమును నిలవక, దివారాత్రులు ధర్మశాస్త్రమును ఆనందించుతూ ధ్యానించువాడు ధన్యుడు. వయసు చూస్తే ఎంత అండి? అర్థం చేసుకోండి. ఇప్పుడు మన జీవితాలలో గమనిస్తే యేసయ్య మనను తొంగి తట్టి పరిశీలన చేస్తే ఆకులే కనిపిస్తున్నాయి కానీ ఫలాలు కనిపించడం లేదు మనలో. అంజూరపు చెట్టుకు ఆకులు మాత్రం పచ్చగా ఉన్నాయి, దగదగ మెరిసిపోతున్నాయి, అక్కడ ఫలాలు లేవు. ఈరోజు నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నీ ఆత్మీయ జీవితం స్థితిగతి ఎలా ఉంది? పైకి మాత్రం నువ్వు పచ్చగానే కనిపించవచ్చు, పైకి మాత్రం ఆశీర్వాదకరంగానే కనిపించవచ్చు, పైకి మాత్రం భక్తిగానే కనిపించవచ్చు, పైకి మాత్రం నీతిగానే ఉన్నట్లు కనిపించవచ్చు. నువ్వు నేను కానీ నీ ఆత్మ సంబంధమైన ఫలాలు ఉన్నాయా? ఫలాలు ఉన్నాయండి. మళ్ళీ ఆత్మ సంబంధమైన ఫలాలు ఉన్నాయా? అక్కడ ఫలాలు కనిపించకపోవటం వల్ల యేసయ్య ఏమని చెప్పాడు?
ఆకులు తప్ప మరి ఏమీ లేవు. హల్లెలూయా. కొన్ని కుటుంబాలలో అన్ని ఉంటాయి కానీ ప్రార్థన ఉండదు, ఏముండదు. అన్ని ఉంటాయి, ఆ కుటుంబ అవస్థలు అన్నీ ఉంటాయి. వినండి, అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. తినటానికి ఉంటే, ఉండటానికి ఉంటే, పెట్టుకోవటానికి ఉంటే, ధరించుకోవటానికి ఉంటే అన్నీ ఉంటాయి కానీ అక్కడ ఏముండదు. స్తోత్రం ఉండదు, ప్రార్థన ఉండదు, హల్లెలూయా ఉండదు, దేవుని మహిమపరచు అనుభవాలు ఉండవు. అర్థం చేసుకుని దేవుని మహిమపరచు అనుభవాలు అన్నీ ఉంటాయి, అది మాత్రం ఉండదు. అయితే అక్కడ గమనించినట్లయితే దేవునికి స్తోత్రం, ఆకులు తప్ప మరి ఏమి కనిపించకపోవటం వల్ల అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళిన యేసయ్య ఏమని చెప్తున్నాడండి? ఆమేన్. ఏ అంజూరపు చెట్టు, ఇంతకాలం నువ్వు ఆకులు మాత్రం నీలో కనిపిస్తున్నాయి, ఆకులు మాత్రం నీలో కనిపిస్తున్నాయి, నీలో ఫలాలు కనిపించడం. నేను నిన్ను దూషిస్తున్నా, నేను నిన్ను శపిస్తున్నా అని ఆ రోజుని యేసయ్య అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆకులు తప్పితే ఫలాలు లేవని మనసులో బాధపడి ఆ యొక్క అంజూరపు చెట్టుని తక్షణమే ఆయన శపించాడు. కాబట్టి ఇక మీదట నువ్వు ఫలాలు అన్నిటికీ ఇక మీదట నువ్వెన్నటికి కాపు కాయకుండా ఉండువు కాక. ఆమేన్, ఆమేన్ చెప్పు గట్టిగా. ఈరోజు యేసయ్య నిన్ను నన్ను పరిశీలన చేస్తే, నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చి నిన్ను నన్ను ఎన్ను తట్టి పరిశీలన చేస్తే ఆత్మ సంబంధముగా నీలో ఫలాలు కనిపిస్తున్నాయా? నీలో ప్రార్థన అనుభవాలు ఉన్నాయా? స్తుతించే అనుభవాలు ఉన్నాయా? దేవుని కోసం బ్రతకాలి, దేవునిలో జీవించాలి, దేవుని కోసం నడిపించబడాలనేటువంటి ఆ తీర్మానాలు, ఆ నిబంధనలు ఉన్నాయా? ఒక రోజున ఏదో ఒక రోజు మనకు కూడా పరీక్షలు వస్తాయండి, రాకుండా ఉండవు. పరిశీలన చేస్తాడు, నా పిల్లలు ఏమున్నాయో లేవని చూస్తాడైనా. మళ్ళీ ఆత్మ సంబంధమైన ఫలాలు లేవనుకో, మళ్ళీ ఏం చేస్తాడు? పక్కకి నెట్టేస్తాడు. ఎట్లా ఎన్ని వాక్యాలు చెప్పి నీళ్ళకి మార్పు లేదు, మారటం లేదు, నీ పక్కకి నెట్టేస్తాడు. మరి భూ సంబంధంగా నువ్వు అభివృద్ధి చెందా బాగానే ఉంది, విస్తారముగా ఆకులు కనిపిస్తుంది బాగానే ఉంది, నీడనిస్తుంది బాగానే ఉంది ఆ చెట్టు. అయితే ఆకులు ఉన్నంత మాత్రం ఫలం లేకపోతే ఉపయోగం ఏముందండి? కనుక ఈ రోజున నువ్వు ఆత్మ సంబంధముగా యేసయ్య ఆకలిని తీర్చగలిగిన ఫలాలు నీలో ఉండాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మామిడి చెట్టు దగ్గరికి వెళ్తే ఆకలితో ఆ చెట్టు కొమ్మన మామిడికాయ చూడగానే మనకు అనిపిస్తుంది, మామిడి చెట్టుకి ఆకులు చిన్న చిన్న ఆకులేనండి, చిన్న చిన్న ఆకులే. అంజూరపు చెట్టుకి ఆర్తిపల్లెలాగా ఉన్నాయి ఆకులు. ఆర్తిపల్లెం అంటే పెళ్లి రోజున పడతారు చూడండి, ఆర్త పట్టండి రా బాబు, ఆర్త పట్టను అంటారు చూడండి. ఆర్తిపల్లెం అంటే ఎంత లావు ఉంటుంది, వినండి, ఎంత లావు ఉంటుంది, రావు ఉండదు ఆర్తిపల్లెం అంటే. ఆర్తిపల్లెం చూశారు మీరు ఎప్పుడన్నా? దాంట్లో చింతలేస్తారు, దానికి మాత్రం ఆర్తిపల్లెలాగా ఎంతలా చెట్లు ఉన్నాయి, కొమ్మలు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, బాగా తెచ్చుకోండి. మా దగ్గరికి వెళ్ళి మీరు చూడండి, దాని కొమ్మలు పొడవుకున్నా కానీ దాని ఆకులు చిన్న చిన్నగా ఉంటే అది కాసేకాయ ఇంతలా ఉంటుంది, మనతో మామిడికాయ అంటారు. ఈ రోజున మీ జీవితాల శైలి ఎలా ఉంది? దేవుడు నిన్ను పరిశీలన చేస్తే నీలో ఆత్మ సంబంధమైన ఫలాలు ఉన్నాయా? ఆత్మ సంబంధముగా నువ్వు ఫలించడు కొమ్మగా ఫలిస్తున్నావా? ప్రేమలో ఫలిస్తున్నావా? సహవాసంలో ఫలిస్తున్నావా? వాక్యములో ఫలిస్తున్నావా? ఫలించే చెట్టుగా ఉన్నావా, లేక ఫలం ఇవ్వకుండా ఇంకా ఎండిపోయిన చెట్టుగానే, ఎడారి చెట్టుగానే ఉన్నావా? ఆలోచన చెయ్యి. అదిగా బైబిల్ ఏమాత్రం చెప్తుందండి? యేసేపు ఎవరండి?
ఆదికాండం 49 అధ్యాయం. ఎవరండి ఆయన? చదవండి. ఆదికాండము ఆమేన్ హల్లెలూయా. ఓట యొద్ద ఫలించడు కొమ్మ. ఆమేన్. ఓటంటే నా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. వాక్యము ఓటంటే, ప్రార్థన ఓటంటే, పరిశుద్ధాత్మ అభిషేకం ఓటంటే. ఈ రోజున నువ్వు ఫలించే కొమ్మ వలె ఉన్నావా? ఇంకా ఫలాలు లేకుండా, ఏమి నీళ్ళు ఆత్మ ఫలాలు లేకుండా, ఆత్మీయ జీవితం ఇంకా వెదుగుదల లేకుండా, ఆత్మీయ జీవితాల పచ్చదనం లేకుండా, ఆత్మీయ జీవితం ఆశీర్వాదకరంగా నడిపించుకోకుండా ఎలా ఉన్నా నీ జీవిత శైలి? హల్లెలూయా. గట్టిగా వెళ్ళి చెప్పాలి, మీరు అందరూ పెద్దగా చెప్పాలి. హల్లెలూయా. ఫలించేది కొమ్మ. ఫలాలు కనిపించాలి. ఒక్క ఫలమైన ఉందా? ఫలాలు బైబిల్లో చాలా ఉన్నాయండి. 1 కాదు 2 కాదు ఫలాలు బైబిల్ ఉన్నది. 1 కాదు. గలతీయులకు రాసిన పత్రికలో ఒక ఫలం చదవండి, నేను ఎక్కువ చెప్పండి. మొత్తం ఎన్నండి? 9 13 9 ఫలాలు. ఈ 9 ఫలాలు ఒక్క ఫలమన్న నీలో ఉందా? ఒక్క ఫలము నాలో ఉందండి అంటావా? 9 ఫలాల్లో ఒక్క ఫలమని నువ్వు ఫలిస్తున్నావా? మందిరానికి వస్తున్నావు ఎంత కాలం నుంచి, సంఘానికి వస్తున్నావు ఎంత కాలం నుంచి, యేసుని నమ్ముకున్నానని చెప్తున్నావు, సాక్ష్యం ఇస్తున్నావు. నువ్వు ఫలిస్తున్నావా? ఒక్క ఫలమని నీలో ఉందా? ప్రేమ ఉందా? సాత్వికం ఉందా? దీర్ఘశాంతం ఉందా? ఆశా నిగ్రహం ఉందా? ఓర్పు ఉందా? సహనం ఉందా? విశ్వాసం ఉందా? ఏమి లేవే. ఇవన్నీ మనలో లేకపోవటం వల్ల చూసి ఆయన ఏం చేస్తున్నాడు? బాధపడి యేసయ్య ఆకలిని తీర్చకపోతే మనం ఎందుకండి? ఆమేన్ ఆమేన్. యేసయ్యకి ఆకలి. మనకు ఆకలి అయితే పాత్రల దగ్గరికి వెళ్ళి ఆ పాత్ర ప్లేట్ని ఓపెన్ చేసి ఒక ప్లేట్ని తీసుకొని కడుపుంటే ఆహారం తింటాం. శరీర సంబంధమైన ఆహారాన్ని భుజిస్తాం, శరీర సంబంధమైన ఆకలి దప్పులు తీర్చుకుంటాం, శరీర సంబంధమైన సుఖభోగాలు పొందుతూనే ఉంటాం. మరి ఈ రోజు నన్ను యెహోవాను నమ్ముకున్నానని చెప్తున్నావు. ఆయన నమ్ముకున్నవాడు ఎలా ఉంటాడు? ఫలించి కొమ్మగా ఉంటాడు. మరి యేసే ఆకలి తీరుస్తున్నావా నువ్వు? దేవుని ఆకలి తీరుస్తున్నావు మనం. మీరు అనొచ్చు, ఆయనకేం ఆకలి అన్నా? బాగా మిట్ట మధ్యాహ్నం వేళ బాగా ఆకలి కొని సమరీ బావి దగ్గరికి, యాకోబు బావి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? సమరీ స్త్రీ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? చదవండి. ఆయన ఆకలి కొని యాకోబు బావి అయినటువంటి సమరయ స్త్రీ ఉంది కదండి, యాకోబు బావి దగ్గరికి వచ్చింది కదా. వచ్చిన తర్వాత యేసయ్య ఆకలిని పంచుకుంటున్నాడు ఆమెతో. 4వ అధ్యాయం యోహాను సువార్త. హల్లెలూయా. అక్కడ యాకోబు బావి దగ్గరికి యేసయ్య ఒంటరిగా వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడంటే అలిసిపోయి ఆకలితో అలమటించిపోయి యాకోబు బావి దగ్గరికి ఎందుకు కూర్చున్నాడంటే యాకోబు బావి దగ్గరికి సమరీ స్త్రీ వచ్చిందని. ఇంకొక మాట కూడా అంటాడు, అయ్యా మీకు ఆకలి అవుతుంది కదా, మీకు ఆకలి అవుతుంది కదా, మీరు భోజనం చేయమంటే శిష్యులు యేసుక్రీస్తు అన్నాడు. ఆ 4 గంటలు ఏమన్నాడు తెలుసా? దేవుని పని తుదిమిట్టించుటే నాకు ఆహారం అయ్యున్నది. చప్పట్ల కొట్టండి, గట్టిగా చప్పట్ల కొట్టి ప్రభువుని మహింపరచండి అందరూ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని పని తుదిమిట్టించుట నాకు ఆహారం అయ్యుంది. యేసయ్య ఆకలి తీర్చగలిగినటువంటి వ్యక్తిగా ఈరోజు నువ్వు నేను మారాలి.
అనేకులకి నువ్వు ఫలమిచ్చే చెట్టు వలె ఉండాలి. ఫలమిచ్చే చెట్టు వలె మారాలి. నువ్వు ఆత్మీయ జీవితంలో పచ్చగా ఉండాలి. ఫలాలు నీలో కనిపించాలి. నీలో స్వార్థము కనిపించకూడదు. నీలో లోకము కనిపించకూడదు. నీలో పాపము కనిపించకూడదు. నీలో ఆయాసము కనిపించకూడదు. నీలో కలవరాలు కనిపించకూడదు. నీలో కనిపించాల్సింది యేసయ్యలో ఉన్నటువంటి ఆ శాంతి నీలో కనిపించనుగాక. ఆమేన్. ఫలము 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 నీలో దొరకాలి. ఎందుకంటే తెనాల్లో ఎంతమంది దైవ సేవకులు లేరండి? 44 లక్షలు ఇల్లుగా కొనుక్కుంటున్నావన్నా మీరు రాండి అని నన్ను పిలిపించుకున్నారు మొన్న 3 రోజుల క్రితమే తెనాలి. ఆలోచించండి. ఫలము కనిపించాలి. ఈరోజు నువ్వు ఒక ప్రార్థన ఫలముగా, ఒక మంచి విశ్వాసిగా నీ జీవితాన్ని ఈ రోజు నుంచి నువ్వు నడిపించుకోవటానికి నువ్వు అడుగులు ముందుకు వెయ్యాలి. ఆమె గట్టిగా చెప్పాలి. ముందుకు జరుపుకోండి, కొంచెం ముందుకు జరుపుకోండి. ఇదంతా స్థలమే కదా. రోజు చెప్తూనే ఉన్నా, వచ్చిన వాళ్ళు ముందు కూర్చోండి. ఛత్రపతి గట్టిగా చెప్పండి. పెద్దకు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఫలాలు కనిపించాలి. ఫలాలు కనిపించాలని మన ఆత్మ సంబంధమైన ఫలాలతో నింపబడాలి. బైబిల్లో గలతీయులకు రాసిన పత్రిక, బాబు ఎవరయ్యా బాబు బయట వెళ్ళి తిరుగుతున్నా చూసుకోండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. 3వ అధ్యాయం 6వ వచనం. చాలు వినండి. అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా వంచబడెను. ఛత్రపతి గట్టిగా చెప్పాలి. మీరు అందరూ చెప్పాలి. దేవుణ్ణి నమ్మెను. దేవుని నమ్మినోడు ఎలా ఉంటాడు? నమ్మునోడు ఎలా ఉంటాడు? ఇప్పుడు నమ్మునోడికే కొంచెం విశ్వాసం ఉంది, నమ్మినోడికి విశ్వాసం లేదు. నమ్మనోడికి కొంచెం విశ్వాసం ఉంటుంది దేవుని మీద, నమ్మినోడికి విశ్వాసం ఉండదు. అర్థం చేసుకోండి. అబ్రహాము దేవుని నమ్మాడు, సంపూర్తిగా నమ్మాడు. అబ్రహాము ఎలా నమ్మాడో మీకు ఒక చిన్న విషయం చెప్తాను. నమ్మాడు. నమ్మినోడికి చిన్న శోధన వచ్చింది, చిన్న పరీక్ష వచ్చింది. అర్థం చేసుకోండి. దేవుని నమ్మినోడికి చిన్న శోధన, చిన్న పరీక్ష వచ్చింది. ఇప్పుడు దేవుని నమ్మినోడికి చిన్న శోధన వచ్చిందని, చిన్న పరీక్ష వచ్చిందని దేవుని పక్కన పెట్టాడా? మనం ఎన్ని పక్కన పెడతామండి, ఎన్ని పక్కన పెడతాం. చిన్న సమస్య వచ్చిందా, ప్రార్థనకి ఫుల్ స్టాప్. చిన్న కాలింగ్ లెటర్ వచ్చిందా, చిన్న కాలింగ్ లెటర్ వచ్చిందా, ఈరోజు సెలవు, రేపు రోజున దేవుని బలిపెట్టి మీద, నాయపెట్టి మీద ప్రభు పరలోక రాజ్యంలో నేను లెక్క అడగడా? ఇక్కడ నీ నాటకాలు, ఇక్కడ నేను నాటకాలు వేసినా అని మీరు నాటకాలు వేసిన, ఇక్కడ బాధ ఏమీ లేదు, ఇక్కడ ఏముండదు. అర్థం చేసుకోండి. మనం ఇక్కడ ఎన్ని నాటకాలు వేసినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా సలామని చేసుకోవచ్చేమో, కానీ అర్థం చేసుకోండి, ఎన్ని చేసినా ఇక్కడ సలామని చేసుకోవచ్చేమో, పవర్ఫుల్ చేసుకోవచ్చేమో, కానీ అక్కడ దేవుని న్యాయపీఠం ఎదుట దేవుని నిన్నెక్కడికి నువ్వేం చెప్తావు? యేసయ్యా ఇందాక అన్న పాట పడి, యేసయ్యా నువ్వు భూలోకంలో ఉన్నప్పుడు కరుణించావు కదా,
మరి ఇక్కడ కరుణించవా అని ప్రభువుని మనం అడిగితే ఏమంటాడు? నేను భూలోకంలో ఉన్నప్పుడు మీకు కనికర పూర్ణుడిగానే ఉన్నాను, నేను ఇప్పుడు మేము పరలోకంలోకి మిమ్మల్ని నేను తీసుకొని వచ్చాను, ఇక్కడ నేను ఎలా ఉండిపోతుంది తెలుసా? ఉగ్రత కలిగిన దేవుని ఉండబోతున్నాను. ఆమేన్. ఇక్కడ నువ్వు చేసే ప్రతి దానికి ప్రభువుకు నువ్వు లెక్క అప్పగించాలి. ఒక రోజున శనివారం ఏమయ్యామని అడుగుతాడు, ఆదివారం ఆరాధన ప్రార్థన ఎన్ని గంటలకు వచ్చావని అడుగుతాడు, సాక్ష్యాలు చెప్పావని అడుగుతాడు. ఈయన లెక్క అడగడు అనుకున్నావా? అక్కడ లెక్క అడిగాడు అనుకో, అప్పుడు ఏం చెప్తావు? అగ్ని ఆరదు, పురుగు చావదు. అర్థం చేసుకోండి, అగ్ని ఆరదు, పురుగు చావదు. వీటన్నిటి నువ్వేం చెప్తావు? నాకు పరలోక రాజ్యం ఉందిలే, బైబిల్ పట్టుకున్నాను, హల్లీ చెప్తున్నాను, పాట పాడుతున్నాను, స్తోత్రం చెప్తున్నాను, నాకు పరలోక రాజ్యం ఉంది, తెచ్చురా పరలోక రాజ్యమే, బతుకునా యేసే కోసమని ఈ చెప్పటం కాదు, కాకాని కప్పులుగా చెప్పటం. కాకాని కప్పులు కాదు మనం చెప్పాల్సింది. అక్కడ దేవుని లెక్క ఏమని చెప్తావు? మరి అడిగితే ఏం చెప్తా? అక్కడ సమాధానం ఏం చెప్తా? ఏం చెప్తావు? మరి నీళ్ళు ఫలాలు ఏడ కనిపించింది? ఫలాలే కనిపించట్లేదే. అనుకూలతతో కూడిన జీవితాలు, అనుకూలముతో కూడిన భక్తి, అనుకూలముతో కూడినటువంటి ఆచారాలు. ఒక పాస్టర్ గారు తలంతా నొప్పి వచ్చేసింది అన్న. నొప్పి వచ్చిందా అన్న? వచ్చిందయ్యా. నీకేం చెప్పేది పాస్టర్ గారు? ఎంటికలు కూడా ఊడిపోయినాయి, ఈ ఎంటికలని లాగేసుకున్నాను, నొప్పికి తట్టుకోలేకపోతే ఇట్లా కొట్టుకుంటున్నాను అంది. కొట్టుకుంటున్నావన్న, దేవుణ్ణి నమ్ముకున్నావా తల్లి అన్న? భలే చెప్పావు, నువ్వు బొట్టుకు మునిపి నేను నమ్ముకున్నాను అంది. నేను బొట్టుకు మునిపి నమ్ముకున్నా అంటే ఆ వయసు ఎంత మీరు చెప్పండి? 70-80 సంవత్సరాలు అంటే. నమ్ముకున్నావా? నమ్ముకున్నానయ్యా అంది. సరే ప్రార్థన చేద్దాం అమ్మా, మరి తలనిపోయేటట్టు ప్రార్థన చేద్దాం. దేవుణ్ణి నమ్ముకుంటే యెహోవాను నమ్ముకునేవాడు, చెప్పండి, యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడేనండి. హల్లెలూయా. నువ్వు 70-80 సంవత్సరాల నుంచి ప్రభువుని నమ్ముకు, సరే పెళ్ళైన తర్వాత నమ్ముకున్నాక 40 సంవత్సరాల నుంచి అయ్యగారితో 4 సంవత్సరాలు కాపురం చేసావు అయ్యగారితో, లేదా అయ్యగారితో 50 సంవత్సరాలు కాపురం చేసావుగా, అయ్యగారు ఉన్నాడు లేదా? పోయాడా ఉంది. ఎటు పోయాడన్నా? పైకి వెళ్ళిపోయాడు అంది. పైకి వెళ్ళి పంపించావా అన్న? నేనుగా వెళ్ళి పంపించింది. ఆయన తాగి వెళ్ళిపోయాడండి. నువ్వు పంపించావా లేకపోతే ఆయన తాగి వెళ్ళిపోయాడు? దేవుని స్తోత్రం. సరే కలిమి ప్రార్థించాలి. ప్రభువానికి స్తోత్రం, హల్లెలూయానికి స్తోత్రం. బిడ్డను జ్ఞాపకం చేసుకుని తలంతా నిప్పితో బాధపడుతుంది, తల ఇంటికి లాగేసుకుంది, ఊడిపోయింది. నేను నమ్ముకున్న ఈ బిడ్డని మీరు ముట్టండి, స్వస్థపరచండి. పాస్టర్ గారు మీరు ప్రార్థన చేస్తే తగ్గిపోవాలి. నేనేమో దేవుణ్ణా? ఇదేంది ఆశ్చర్యం కొడితే? నేను మీలాంటి కానీ నేనేం దేవుణ్ణా? పరలోకం దిగి వచ్చిన భక్తుండా? ప్రార్థన చేస్తే తగ్గిపోవాలి. గట్టిగా ప్రార్థన చేయండి. గట్టిగా అంటే ఏంది? అరిసి గుండెలో బాదుకుని ఎత్తు తగ్గిద్దని అర్థమేమో ఆమెకి. చిన్నగా మాత్రం చేయొద్దు. ప్రభువా నీకు స్తోత్రం ప్రభువా, అయ్యా బిడ్డని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తాను. ఇంకా ప్రార్థన చేస్తుంది. వినండి, ప్రార్థన చేసుకుంటే బైబిల్ తెచ్చుకుందాం అమ్మన్న. బైబిల్ అంతా రే మనోడా, మరి యాకోబుగా బైబిల్ తీసుకురా. మనోడి పేరు యాకోబులే. మనోడి పేరు యాకోబు అని పెట్టి, అసలు క్రిస్టియన్కి ఎంత ప్రబుద్ధులు తెలుసు, అన్ని దేవుని పేర్లు పెట్టుకుంటారండి. చేసేదన్నీ లోక సంబంధమైన కార్యక్రమాలు, పేర్లు పెట్టుకునే మాత్రం అబ్రహాము, ఇస్సాకు. ఈ అబ్రహాం ఎక్కడ ఉంటాడా? ఆదివారం తాగుబోతూ బీరు షాప్ దగ్గర ఉంటాడు అబ్రహాం. ఇస్సాకు ఎక్కడుంటాడు? ఆదివారం ఎక్కడుంటాడు చెప్పండి? ఇస్సాకు అని పేరు పెట్టుకున్నాడు. ఎక్కడుంటాడు? టీవీ ఎదురు కూర్చొని నోరు చేసుకొని చూస్తా. మరి ఇస్సాకు టీవాబ్రావు పెట్టుకునే దేవుని పేర్లు లేవు. ఒక్కొక్కరికి మంచి పేర్లు పెట్టండి, ఎతికెతికి పెట్టండి. ఎతికెతికి పెట్టాలంటే బైబుల్లో ఏమండి? ఎతికెతికి పెట్టాలంటే మంచి పేర్లు పెట్టిన వ్యక్తులు
ఇలా నాకు ఉదయం నుంచి ప్రేరేపణ వస్తుంది. అసలు ఇంత చక్కటి పేర్లు పెట్టుకున్నారు, వీళ్ళకేం పట్టింది ఈ దెయ్యాలు, వీళ్ళకేం పెట్టిన ఈ రోగాలు? అర్థం చేసుకుని వెతికి మంచి మంచి పేర్లు పెట్టుకుంటారా? మంచి పేర్లు పెట్టుకుంటారు. వెతికి బైబుల్లో వెతికి ఒక ఆయనకు అక్కడ కృష్ణా జిల్లాలో, వినండి, కృష్ణా జిల్లాలో పాస్టర్ గారు నాకు ఒక్కడే మనోడు పుట్టాడు. పుట్టగా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చాడు. అన్నప్రసన్నగా నన్ను పిలిపించారు. ఇక్కడండి 200 కిలోమీటర్లు పాన్, 200 కిలోమీటర్లు రాను, 200 కిలోమీటర్లు వెళ్ళాం. వినండి, వెళ్ళాం ప్రార్థన చేశాం. పాస్టర్ గారు పెద్ద స్టేజ్ చేసాడు, డీజే బాక్స్ పెట్టాడు, పెద్ద మీటింగ్ పెట్టించాడు. ఆయన పాస్టర్ గారు మంచి పేరు పెట్టాలని. మంచి పేరు అంటే ఏంటి నాకు అర్థం కావట్లేదు. మంచి పేరు అదే బైబిల్లో మంచి పేరు చూసి పెట్టు. సరే నేను పెడతాను. ప్రభు నన్ను పేరు పెంచాడు, పెట్టా. ఏమని? రాజశేఖర్ అన్న. ఆయన స్టేజ్ దగ్గర కనిపించలేదు ఆ పేరు పెట్టగానే. అమ్మ అయ్యగారు ఏడన్నా? అమ్మగారేమో అయ్యగారు లోపలికి వెళ్ళిపోయాడు, పిలువమ్మ అయ్యగారిని అన్నా. ఆయన బయటకు వచ్చి పాస్టర్ గారు పేరు మార్చరా అన్నాడు. ఇదేంటి ఏసే మంచి పేరు పెడితే రాజశేఖర్ అంటే ఏంటి? పాస్టర్ గారు 2009లో రాజశేఖర్ రెడ్డి ఫ్లైట్ లో చచ్చిపోయాడు కదా, నా మనడు కూడా అలాగనే చచ్చిపోతాడుగా. దేవుని నమ్ముకున్నాడండి. మరలా ఆయన పేరు జయరాజు అని పెట్టాడండి పేరు. ఏంటండి అన్న? అదేనండి 2009 రాజశేఖర్ రెడ్డి రావలేదా కర్నూలు ఫ్లైట్ ఆ పేరు పెట్టారు, మా మనడు కూడా చచ్చిపోతాడేమో. దేవుని నమ్ముకున్న వాళ్ళేనండి. మీరే చెప్పండి, నమ్ముకున్న వాళ్ళు నమ్ముకోలేదు. గమనించండి, నేను అన్నానయ్యా ప్రభు నా నాట పెట్టాడు కాబట్టి నేను పేరు మార్చను. వినండి చెప్పేది. వాళ్ళు ఎంత కాలంగా దేవుడు చెప్పిన మాట చేస్తాం, కానీ మీ ఏదో మీ సంబరం కోసం, మీ ఆనందాల కోసం నేను మాటలు మార్చుకోలేను కదా. దేవుడు ఇచ్చిన మాట కదా అది, నేను మార్చుకోలేను కదా. మీ ఆనందం కోసం, మీకోసం నేను చప్పట్ల కొడుతూ ఆ మాట చేస్తానని నా చేతుల్లో అనకూడదు కదండి. నేను అన్నాను, ప్రభువు పెట్టిన పేరమ్మా, ప్రభువు పెట్టిన పేరే నేను మార్చున్నాను. వాళ్ళు ఏమని పేరు పెట్టారు తెలుసండి? నేను వెళ్ళిన తర్వాత నేను ఫోన్ చేశాను, రాజశేఖర్ బాగున్నాడా అని అడిగాను. కొందరు వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను, ఒకటి పేరు పెట్టి వచ్చాను. రాజశేఖర్ బాగున్నాడా అని అడిగితే రాజశేఖర్ కాదు, మరి ఏం పేరు పెట్టారండి? దిబ్బయ్య. ఏంది ఆ పేరు పెట్టారంటే, మా తాత ముత్తాత పేరు అదే దీ మీద వచ్చినందుకు దిబ్బని పెట్టాం. దిబ్బయ్య అంటే ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు దిబ్బల్లోనే ఉంటాడు. అది జీవితాలేమో సరిగా ఉండవు, బ్రతుకులేమో సరిగా ఉండవు, పేరుని మాత్రం అబ్బో ఎరగదీసి పెట్టాలి. వాక్యం గమనించండి. ఏమనండి ఇప్పుడు అక్కడ వాక్యం మీరు చదివిన? అబ్రహాము చిన్న సమస్య వచ్చినప్పుడు అతడు నమ్మిన కాబట్టి అబ్రహాముకు నీతిగా వెంచబడింది. ఏమనండి? గలతీ రాసిన చదవండి. ఎవరు నమ్మాడు? అక్కడ ఒక్క నిమిషం. అబ్రహాము బంధువులు నమ్మెను. అబ్రహాము లోకాన్ని నమ్మెను. అబ్రహాము స్నేహితులను నమ్మెను. అబ్రహాము తండ్రిని నమ్మెను. అబ్రహాము మంత్రాన్ని నమ్మెను. అబ్రహాము ఆచారాలు నమ్మెను. అబ్రహాము కొన్ని కార్యక్రమాలు నమ్మిన ఉందండి. అక్కడ ఏమనుంది మీరు చెప్పండి. ఇందాక మీరు ప్రారంభంలో ఏమని చదివారు? స్నేహితులు నమ్మినటువంటి వ్యక్తులు నమ్ముకుడే వారు మీ కొంప ముంచుదురం లేదా? ఇరిమియా గ్రంథం. మీరు మొదటి వచ్చినా మీకు ఆ వాక్యాలు అర్థమయ్యేది, సగం అయిపోయిన తర్వాత వచ్చి కూర్చున్నారు. హల్లెలూయా. మీరు ఏ సహోదరుని నమ్మవద్దు, మీ కొంప ముంచుతాడు.
మనం ఎవరిని నమ్మకూడదండి, మనం దేవుని మాత్రమే నమ్మాలి. ఆమె నీ నమ్మకం ఎక్కడ దాకా ఉండాలి తెలుసా? నీ జీవితము ముగించేంత వరకు నీ నమ్మకము చెదిరిపోకూడదు దేవుని మీద. అబ్రహాముకి ఈడు అసలు నన్ను నమ్ముతాడో లేదని దేవుడు పరీక్షించి, అబ్రహామా, అబ్బాయి ఉన్నాడు చూడు, వాడు బొడ్డోడిని తీసుకెళ్లి మోరియా పర్వతం మీద, ఆ కొండ మీద, పర్వతం మీద 2 ముక్కలుగా బలి చెల్లించురా అన్నాడు దేవుడు. దేవుణ్ణి నమ్మాడు కాబట్టి, బిడ్డను నమ్ముకోలేదు కాబట్టి మోరియా పర్వతం మీద తీసుకుని వెళ్ళి తన కుమారుడిని కట్టెల మీద పరుండు పెట్టి ఖడ్గమెత్తి 2 ముక్కలుగా చేయబోతున్న సమయంలో దేవుడు అంటాడు, ఇప్పుడు నువ్వు నాకు భయపడితే నాకు తెలిసింది. నమ్మాడు కాబట్టి అబ్రహాము జీవితము నీతిగా వెంచబడింది. ఆమేన్. నీతిగా వెంచబడింది. మరి ఈరోజు నీ దైనందిన జీవితంలో నువ్వు అబ్రహాములే దేవుని నమ్మావా? నమ్మిన తర్వాత అబ్రహాము నీతిగా వెంచబడ్డాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, చివరికి రక్తంలోంచి పుట్టిన బిడ్డనైనా దేవునికి బలి ఇవ్వటానికి వెనకాడలేదు. వెనకాడాడండి. బలి ఇవ్వటానికి దేవునికి వెనకాడాడని నమ్మినోడు అలా ఉంటాడండి. దేవుని విషయమని వెనకాడాడు. ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుని మేము నమ్మామంటామా? ఇంటి ఎదురు ఇంత గుమ్మడికాయలు కడతాం, ఇంత గుమ్మడికాయలు ఉంటాయి. నమ్మామంటామా? మళ్ళా తప్పు కదండి పని చేయటం. దేవుని నమ్మామంటామా? మళ్ళా భూత వైద్యుడి దగ్గరికి వెళ్తాం. దేవుని నమ్మామంటామా? ఈరోజు మంచి వారం కాదు, అక్కడ నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు ఆదివారం మంచి రోజు అంట, పెళ్లి చూపు వస్తుంది. 4 ఫోన్ చేసి వాళ్ళు అన్నారు ఆదివారం మంచి రోజు అంట. అంటే మంచి రోజు అంటే ఎక్కడికి వెళ్ళారని అడగాలిగా మరి. మంచి రోజు అని ఎవరు చెప్పాడు? అది కది ఇక్కడ పిలకుండా చూడు, ఇదంతా రౌండ్ అయి ఉంటుంది చూడు, మధ్యలో ఒకటి ఉండదు. ఏం మాట్లాడరు? బైబిల్ పట్టుకొని వెళ్ళారమ్మా అన్న. బైబిల్ ఏం పట్టుకొని వెళ్ళలేదని మేము, మా అబ్బాయి, మా అమ్మ, మా నాన్న, మేమందరం కలిసి వెళ్తే ఆయన చెప్పాడు ఆదివారం మంచి రోజు, ఈరోజు పెళ్లి చూపులు చూసుకోవచ్చు అని చెప్పాడంట. అందుకని ప్రార్థనకు స్తోత్రం. వీళ్ళు దేవుని నమ్ముకున్నవాళ్ళు, వీళ్ళు మళ్ళా బైబిల్ పట్టుకొని దేవానికి స్తోత్రం. అలా ఉండకూడదండి. నువ్వు నేను నమ్మావంటే ఆ నమ్మిన జీవితము అనేకులకి యేసయ్యకి సాక్షికి నిలబడేటట్లుగా నువ్వు మారాలి. ఆమేన్, ఆమేన్. గట్టిగా చెప్పు, పోతే చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నమ్ముకోవటం అంటే మామూలు మాటలు కదా. నమ్మిన తర్వాత నువ్వు నిలబడాలి. ఇంకొక మాట కూడా ఉంది, మాట కూడా మీకు చూపిస్తాను చూడండి, ఒకసారి చదవండి. ఇంకొక మాట కూడా చూపిస్తాను. ఒకసారి ఏం జరిగిందంటే వినండి, ముగిస్తున్నాను చివరిగా కొన్ని మాట చెప్పి ముగిస్తాను. యేసుక్రీస్తు బేతనీ అనే గ్రామానికి వెళ్ళేవాడు.